ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇప్పటి వరకు అధికారులనే ప్రశ్నించిన వాళ్ళు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలను కూడా అంటే ఒక పొలిటికల్ లీడర్స్ని కూడా ప్రశ్నించే అవకాశం వచ్చింది. చిరుమర్తి లింగయ్యకి మొన్న నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఒక మాజీ 4 ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు అందించారు. అంటే ఇప్పుడు ఈ కేసు దర్యాప్తులో దూకుడు పెరిగింది అనుకోవచ్చా? దూకుడు అప్పుడప్పుడు వస్తుంది, మళ్ళీ కాస్త కొన్నాళ్ళకి అది తెరమరుగు అవుతుంది. చాలాసార్లు ఇంతకుముందు లీకులు వచ్చినాయి, కొన్నాళ్ల పాటు అది సంచలనం, కొన్నాళ్ళు ఇంకేముంది అయిపోయింది, కేటీఆర్ కేసీఆర్ అరెస్ట్ అని, లేకపోతే కేసీఆర్ అరెస్ట్ అని, లేకపోతే ఆయన అమెరికాలో ఉన్నారు కదా ప్రభాకర్ రావు, ఆయన తీసుకొస్తారు, ఆయనకి రెడ్ కార్నర్ బ్లూ కలర్ నోటీస్ ఇది ఇచ్చారంటే జాలదని రెడ్ కార్నర్ నోటీస్. అధికారులను అరెస్ట్ చేశారు, వాళ్ళపైన విచారణ జరుగుతుంది అనే కంటే కూడా ఒక పొలిటికల్ లీడర్ కి నోటీసులు వచ్చాయి, మిగతా వాళ్ళకి కూడా వచ్చాయి, వాళ్ళని కూడా విచారిస్తున్నారు అనే అంశం మాత్రమే ఇక్కడ చర్చనీయాంశం అవుతుంది కదా. సో అదే హైలైట్ అవుతుంది కదా. అంత ముందంతా అధికారులదే కదా, అధికారులదే హైలైట్ అవటం, చేయించింది కేసీఆర్ అని చెప్పారు విచారణలో వాళ్ళని చెప్పి పై వాళ్ళు రాజకీయ నాయకులు ఆజ్ఞాపిస్తేనే చేసాం, ఇవన్నీ జరిగినాయి. తర్వాత దాంతో పాటుగా మీకు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో వచ్చిన చాలా వివరాలు, కొద్ది పర్సనల్ వివరాలు ఇతరుల మీద వీళ్ళు చేశారు ఏదో అని చెప్పి, సరే నిజంగా జరిగితే అభ్యంతరకరమే. ఏదేమైనా ఏంటంటే ఈరోజు ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ ఆగిందండి, ఈరోజు జరగట్లేదా? వాళ్ళే చెప్తున్నారు కదా, నా ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్తున్న నాయకులు కూడా ఉన్నారు. ఈ మధ్య ఈటెల రాజేందర్ ఒక 2-3 నెలల క్రితం నేను ఒక వీడియో చూస్తాను. ఈటెల రాజేందర్ నా ఫోన్ ఇప్పటికీ ట్యాప్ అవుతుంది, దానికి తార్కాణం ఇది, దానికి ఇది ఎగ్జాంపుల్, నేను పలానా చోటికి పోతుంటే వాళ్ళకి చెప్పారు, నేను ఫోన్ చేసిన వాళ్ళకి నన్ను రానివ్వద్దని, లేకపోతే నాతో ఎందుకు మాట్లాడుతున్నారని అన్నారు, నా ఫోన్ ఇప్పటికీ ట్యాప్ అవుతుంది. చాలా మంది కాంగ్రెస్ నాయకులు కూడా ఫీల్ అవుతున్న పరిస్థితి ఉంది అనేది నాకు కొన్ని మాటలు వింటుంటే అనిపిస్తుంది. ఏంటంటే ఫోన్ ఇంకా ట్యాప్ అవుతుంది అనే ఫీలింగ్ లోనే ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది కాకపోతే దానిలో రాజకీయ జోక్యం అనేది ఉండకూడదు. రాజకీయ నాయకుల ఇష్టానుసారం రాజకీయ ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ జరగకూడదు. కానీ ఫోన్ ట్యాపింగ్ నిత్యం జరుగుతూనే ఉంటుంది. నేను విద్యార్థి ఉద్యమాల్లో చూసేవాడిని, ఏఎస్ఎఫ్లో ఉన్నప్పుడు, నేను గతంలో పార్టీలో ఉన్నప్పుడు, ఇప్పుడు లేను సరే, విద్యార్థి ఉద్యమాల్లో అయిపోయింది ఎప్పుడు అది, పార్టీలు కూడా రాజకీయ పార్టీలు వదిలేసి భావజాలం ఉన్నా. ఆ రోజుల్లో కూడా విద్యార్థులు ఏదన్నా నిరసనకు ఒక బంధు పిలుపో ఇస్తే వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతాయి. స్టూడెంట్ లీడర్స్ ఏం పెద్ద వాళ్ళకేమి పెద్ద రాజకీయాలు ఏమి ఉండవు, వాళ్ళ స్టూడెంట్ పాలిటిక్స్ లో ఉంటారు, కొంతవరకు రాజకీయాలతో చురుగ్గా ఉంటారు తప్పితే బియాండ్ దట్ వాళ్ళు ఏదో పెద్ద నిత్య జీవితంలో మొత్తం తర్వాత అంతా రాజకీయాల్లోనే ఉంటారని ఉండదు. వాళ్ళవి కూడా ట్యాప్ అవుతాయి ఆ సందర్భంలో, ఎందుకంటే వీళ్ళ మూమెంట్ ఏంటి, ఎక్కడికి వెళ్తారు, ఏ కాలేజ్ మీదకి పోతారు, ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఆ సందర్భంలో ట్యాప్ అవుతాయి, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ట్యాపింగ్ అయిపోతాయి. ఇట్లా నిత్యం ట్యాప్ అవటం అనేది లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ దృష్ట్యా పోలీసులకు ఒక అవసరం. కాకపోతే దాన్ని బియాండ్ దట్, ఈ ట్యాపింగ్ అవకాశాన్ని బియాండ్ దట్ తీసుకెళ్లి రాజకీయ నాయకులు పోలీసుల మీద ప్రభావం చూపించి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి కనపడ్డ ప్రతి వాళ్ళ మీద ట్యాపింగ్ పెట్టి ఆఖరికి ఈ ట్యాపింగ్ రాజకీయ నాయకుల అవసరాలను దాటిపోయి బ్లాక్ మెయిల్ దాకా పోయి కొంతమంది ఎటుకుడి ట్యాపింగ్ చేస్తున్నాం కదా రాజకీయ నాయకుల కోసం, పనిలో పనిగా మనం కూడా చక్కబెట్టుకుందాం పనులని చెప్పి బ్లాక్ మెయిల్ డబ్బులు సంపాదించుకోవటం. సరే, ఇందులో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా తొందరలోనే నోటీసులు అందుతాయి అన్నట్టుగా కూడా ఒక వార్త వచ్చింది. బట్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విషయంలోనే విచారణకు హాజరు కావాలంటే హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇంకేదో చెప్పారు, ఇంకో రోజు హాజరవుతానని. మరి ఆయనే ఉన్నప్పుడు ప్రముఖులు ఏ విధంగా హాజరవుతారంటారు? నోటీసులు అందాక అసలు హాజరవుతారంటారా? అంటే గతంలో కేసీఆర్ కి కమిషన్ నోటీసులు అందించింది, నోటీస్ ఇచ్చినప్పుడు ఆయన రిటర్న్ గా పంపించారు. ఇక తర్వాత కేసీఆర్ ని మరి తర్వాత గట్టిగా ఇన్సిస్ట్ చేసినట్టు ఏం లేరు. ఎవరికి ఉన్నాయి పవర్స్ గెలవటానికి కోర్టుకు ఉంటుంది, కానీ పోలీసులు పిలిచి విచారించడానికి మరి ప్రతి వాళ్ళని అంత ఈజీగా ఉంటుందా? ఈజీగా ఉంటదేమో, ఐ డోంట్ నో, నాకు తెలియదు. అయితే ఏంటంటే ఇది కూడా డైవర్షన్ నడుస్తున్న వాటి. నేను అనేది ఏంటంటే మెయిన్ ఇష్యూస్ వదిలిపెట్టి ఇప్పుడు గతంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని అనుకున్నా, ఇప్పుడు జరగటం లేదా అనేది ప్రశ్న. సరే, గతంలో పర్సనల్ విషయాలు కూడా వాడుకున్నారు, లేకపోతే పోలీసులు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారో పనిలో పనిగా బ్లాక్మెయిల్ కూడా చేశారు అనే ఆరోపణలు. విచారణ జరిగితే మంచిదే, కానీ విచారణ జరపంటే రెండో వాళ్ళు గురివింద సామెతలాగా ఇప్పుడు ఎవరో ఏదో చేశారని చెప్పినప్పుడు కంటిన్యూస్కి ఇప్పుడు అది మనమే చేస్తున్నాం అనేది అంటే చేయకుండా ఉండటం తప్పదండి. అసలు చేయకుండా అనేది పోలీసులు చేయలేరు. కాకపోతే దీనిలో రాజకీయ జోక్యం పార్టు విమర్శ. కానీ రాజకీయ నాయకులు ఏం చేస్తారు, ఆఖరికి స్ట్రక్ ఆఫ్, నాకేం సంబంధం లేదు, వాళ్ళు చేశారు, వాళ్ళు అమ్మే చెబుతున్నారు అంటారు. దీనికి ప్రూఫ్ కావాలి కదా, ప్రధానికి ఉంటుంది. కాకపోతే నేను ఖచ్చితంగా చెబుతున్న రాజకీయ నాయకుల పాత్ర లేకుండా ఈ రోజు ట్యాపింగ్ అనేది లేదు. నేషనల్ వైడ్ కూడా మనకి ఆరోపణలు కూడా వచ్చినాయి కదా, గతంలో బీజేపీ ప్రభుత్వం మీద ఆరోపణలు, పెగాసస్ అని. నిజమా కాదు అది వేరే విషయం, ప్రభుత్వం కాదంది అదంతా వేరే విషయం. యాపిల్ ఫోన్లు కూడా మా ఫోన్ సేఫ్ కాదన్నట్టు వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్లు వచ్చి నేను యాపిల్ ఫోన్ వాళ్ళకి యూజర్లకి చాలా ఉన్నాయి. అందుకని ఏంటంటే మన ఫోన్ ఎట్లా ఉందనేది మనం చెప్పలేము. కాకపోతే ఏంటంటే మనం ఇల్లీగల్ యాక్టివిటీలో లేనప్పుడు, లేకపోతే యాంటీ కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీలో లేనప్పుడు భయపడకుండా వాడుకోవటం తప్పితే ఫోన్ని, అంత తప్పితే పెద్ద దాని గురించి నిత్యం ఆలోచించి క్షణక్షణం భయపడాల్సినది ఏమో ఉండదు అనుకుంటున్నాం మామూలుగా ఉంటే కనుక మన యాక్టివిటీ.